దైనందిన జీవితంలో ప్రతిరోజు నడక, సమతుల్య ఆహారం గుండె జబ్బులను నివారించుకోవచ్చని డీవీసీ హాస్పిటల్కు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ రామకిషోర్ సూచించారు. పట్టణ చెంచుపేటలోని అమరావతి ప్లాంట్స్లో గల ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్లో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి ఆధ్వర్యంలో ఏర్పాటైన సభకు సంఘం అధ్యక్షుడు గుమ్మడి నారాయణరావు అధ్యక్షత వహించారు. గుండె జబ్బులు నివారణ జాగ్రత్తలు అంశంపై డాక్టర్ రామకిషోర్ మాట్లాడారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ క్రమం తప్పని పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సభ్యుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. సమావేశంలో సంఘం కార్యదర్శి కె నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు పావులూరి రాంబాబు, ఇతర ముఖ్య సభ్యులు పి మల్లికార్జునరావు, ఆర్ భుజంగరావు, మల్లాది అర్జునరావు, బి సత్యనారాయణ పాల్గొన్నారు. ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క మార్చి నెల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. తెనాలి పట్టణంలో 30వ వార్డులో ఉన్నటువంటి అమరావతి కాలనీలో ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్లో సమావేశాన్ని నిర్వహించాం. ఈ సమావేశానికి ప్రఖ్యాత హాస్పిటల్ డీసీ హాస్పిటల్ సంబంధించి రిప్యూటెడ్ కార్డియాలజిస్ట్ శ్రీ రామకిషోర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. వారు గుండె సమస్యలు పెద్దవాళ్ళకి ఏ విధంగా వస్తాయి, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వస్తే నివారణ చర్యలు ఎలా ఉంటాయని చెప్పి వారు విపులంగా మాకు అవగాహన కల్పించడం జరిగింది. వారు ముఖ్యంగా ఏమిటంటే బీపీ, షుగర్ రాకుండా చూసుకోవాలని, వస్తే పెరగకుండా చూసుకోవాలని వారు సూచించడం జరిగింది. అదేవిధంగా కొలెస్ట్రాల్ కూడా పెరగకుండా చూసుకోవాలని, అలాగే మెంటల్ టెన్షన్ రాకుండా చూసుకోవాలని చెప్పి ఆ విధంగా వాళ్ళు తగిన సూచనలు వారు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వీటి మూలంగానే గుండె సమస్యలు వస్తాయి కాబట్టి బీపీ, షుగర్ కంట్రోల్ చేసుకుంటే గుండె సమస్యలు వచ్చే సమస్యలు ఉండే అవకాశాలు తగ్గుతాయి కాబట్టి వారు ఆ విధంగా నివారణ చర్యలు వారు సభ్యులకు వివరించారు. ముఖ్యంగా అంటే ఈనాటి సమావేశంలో మొదటగా కాలనీ సంఘము ఏదైతే ఉందో మామూలుగా ఈ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వాళ్ళు ఫిబ్రవరి నెలలో వాళ్ళు ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్కి తెనాలిపట్నం నుంచి వాళ్ళు అటెండ్ అవ్వడం జరిగింది. దాని వివరాలు కూడా క్లుప్తంగా సభ్యుల ముందు ఉంచడం జరిగింది. ముఖ్యంగా ఆ కార్యక్రమానికి దేశ స్థాయి కార్యక్రమానికి దేశం మొత్తం నుంచి 10 రాష్ట్రాల నుంచి 2000 మంది పైగా సీనియర్ సిటిజన్స్ ఆ సమావేశానికి అటెండ్ అయ్యారు. వాళ్ళలో 1/3 మహిళలు ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే సమావేశంలో కొన్ని తీర్మానాలని మరి తీసుకోవడం జరిగింది. సీనియర్ సిటిజన్స్కి ఏవైతే గతంలో కోవిడ్ ముందు ఏవైతే రైల్వే ట్రావెల్ కన్సెషన్ ఉండేదో దాన్ని పునరుద్ధరించవలసిందిగా ప్రధానమంత్రి గారిని వారు కోరడం జరిగింది. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి బ్యాంకులో ఇచ్చే మరి ఎస్బీ అకౌంట్స్ వడ్డీ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ కానీ, వడ్డీ రేట్లు పెంచమని కూడా వారు కోరడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ప్రతి రాష్ట్రంలో కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేసి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్స్తో కమిటీస్ ఫారం చేసి వాళ్ళ సమస్యని, వాళ్ళ సంక్షేమాన్ని కూడా అమలుపరిచే విధంగా తగిన కార్యక్రమాలు చేపట్టవలసిందిగా ఆ విధంగా సూచించడం జరిగింది. ఆ వివరాలను కూడా సభ్యుల ముందు సమావేశం ఉంచడం జరిగింది. ఇప్పుడు ఈ సమావేశంలో కూడా పొద్దున్నే నిద్ర లేచి పనులు ఎవరు ఉండరు, మీకేం కావాలో మీరే పని చేసుకొని శుభ్రంగా జొన్న సంకటి, రాగి సంకటి లాంటివి తిని పొలానికి వెళ్ళిపోయి పని చేసుకొని వచ్చి దీపం వెలిగించి ఒక ముద్దన్నం తిని మళ్ళీ మంచం మీద పడుకొని నిద్రపోతే అయిపోయింది. అంతే, చంద్రుడిని చూస్తే పడుకుంటే. ఆ లైఫ్ స్టైల్లో ఉన్న ఆరోగ్యం ఇప్పుడు ఎవ్వరికీ ఆరోగ్యం లేదు. దానికి కారణం మన జీవనశైలి. బ్లింకిట్ ఎదురింట్లో కొట్టు ఉంటుంది, కూరగాయలు కూడా బ్లింకిట్ అని పెడితే వాడు అతనే వచ్చి తీసుకొచ్చి ఇచ్చేస్తారు. 4 అడుగులు వేసి కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. చెరువు, నేను కొర్నిపాడు అనే ఊరు, ఇక్కడ వట్టి చెరుకూరు మండలంలో కొర్నిపాడు అనే ఊరు మా తాత వాళ్ళు. పుల్లడిగుంట నుంచి లోపలికి కేశాలగుంట అని ఒక చెరువు ఉండేది. అందరూ పొద్దున్నే నిద్ర లెగిస్తే అందరూ కావడేసుకొని వాళ్ళకి కావాల్సిన వాటర్ అంతా వెళ్ళి తెచ్చుకున్నాను. నేను శ్రీరామనవమికి వెళ్తే బస్సు దిగి అలా వెళ్ళిపోయి తామరాకు నటి ఇటు కడుపు నిండా వాటర్ తాగేవాడు. నాకు ఒక్కసారి కూడా దగ్గు కూడా వచ్చినట్టు గుర్తులేదు. ఆ వాటర్ క్లీన్గా వైట్గా కూడా కనపడేవి కాదు. అలా వెళ్ళి తాగేసేవాడు నేను చిన్నపిల్లలు. ఈరోజు ప్యూరిఫైర్, యాక్వాగార్డ్, వార్మ్ వాటర్ అన్నీ చేసినా కూడా వాటర్ మీద గ్యారంటీ. ఆ వాటర్ బాటిల్ కూడా కాపర్ వేసారని ఒకళ్ళు, జింక్ కలిపారని ఒకళ్ళు, టూత్పేస్ట్లో ఒక సంవత్సరం ఉప్పు ఉందని, తర్వాత ఏమో ఇంకోటి ఏదో తమలపాకు ఉందని, ఇంకో పుదీనా యాడ్ చేసామని చెప్పి. ఎవ్రీథింగ్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్.